చదువు కేవలం నీకేది అవసరమో అది నేర్చుకోవటానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత నువ్వు డిసైడ్ చేసుకుంటావు జీవితాన్ని. సాఫ్ట్వేర్, హార్డ్వేర్, అమెరికా యూనివర్సిటీల్లో చదువుకొని కూడా భారతదేశానికి వచ్చేసి వ్యవసాయం చేస్తూ లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. మొన్ననే హైదరాబాద్ లో ఒక అతన్ని కలిశాను. మిల్లెట్ హౌస్ పెట్టుకున్నాడు. మిల్లెట్స్ తో రకరకాల టిఫిన్స్, రకరకాల ఫుడ్స్ తయారు చేసి అమ్ముతున్నాడు అనమాట. చక్కగా బోల్ డబ్బులు సంపాదించుకుంటున్నాడు. నాకు తెలిసిన ఒక తమ్ముడున్నాడు, రోజుకి 1500 రూపాయలు సంపాదిస్తాడు. ఇంట్రెస్ట్ సెకండరీ చదువుకున్నాడు, చదువు మానేశాడు. రోజుకి 1500 ఎలా సంపాదిస్తాడంటే కేవలం బజ్జీలు బండి పెట్టుకుని. నెలకింత 45,000. సాఫ్ట్వేర్ ఉద్యోగానికి వెళ్తే ఫస్ట్ స్టార్టింగ్ శాలరీ ఎంత ఉంటుంది? 20,000 ఉంటది, లేదా 18,000 ఉంటది. ఇతను ఎంత సంపాదిస్తున్నాడు? నెలకి 45,000. పైన ఏమైనా ఒత్తిడుందా? లేదు. నువ్వు ఈ ప్రాజెక్ట్ ఈ టైంకి పూర్తి చేయకపోతే మామూలుగా ఉండదు రబ్బాయి అని రాత్రంతా నైట్ అవుట్ చేయించి మరీ ఆఫీసులో కూర్చోబెట్టుకుని లేదా వర్క్ ఫ్రం హోమ్ చేయించి అతను పిండేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. అంత ఎందుకంటే కోటిపల్లి బస్ స్టాండ్ లో ఒక ఫ్రూట్ జ్యూస్ ఉంటది. మీకు విషయం చెప్పనా, ఎవరికి తెలియని రహస్యం చెప్పనా, రోజుకి 1,00,000 రూపాయలు తక్కువ ఉండదు కౌంటర్. సమ్మర్ వచ్చిందంటే మామూలుగా ఉండదు కౌంటర్. చూడడానికి ఎలా కనబడతాడు? జ్యూసులు కొట్టుకునేవాడండి. ఏం చేస్తాడండి అల్లుడు గారు? జ్యూసులు అమ్ముకుంటాడండి. మరి మీ అల్లుడు గారు ఏం చేస్తారండి? మా అల్లుడు గారు సాఫ్ట్వేర్ అండి. నెలకెంతండి? 20,000 అండి. సో ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ఆదాయాన్ని బట్టో లేదా చదువును బట్టో తక్కువ అంచనా వేయకండి. మనిషి ఎదగడానికి వాళ్ళు ఏం చేస్తున్నారనేది ముఖ్యం కాదు, ఎంత చదువు ఉంది, ఎంత జ్ఞానం ఉంది అనేది ముఖ్యం.